హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ హండీ చికెన్. మసాలా గ్రేవీతో సాఫ్ట్గా కుక్ అయిన ఎమ్మీ అండ్ టేస్టీగా చికెన్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా 1/2 కిలో ఫ్రెష్ చికెన్ తీసుకున్నాను. దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో 5-6 గ్రాముల ధనియాలు, దాల్చిన చెక్క, అలాగే 10 లవంగాలు, 10 యాలకులు వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఫ్రెష్ చికెన్ యాడ్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా ఫైన్గా కట్ చేసుకోవాలి. నేను 1.5 ఆనియన్స్ తీసుకున్నాను. గరం మసాలా 1.5 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు తినే ఘాటుకు తగ్గట్టుగా ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ టేస్ట్ చూసి ఒకవేళ తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. కారం 2 టీ స్పూన్లు. ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 80 గ్రాముల ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చివరగా 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చికెన్కి మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మట్టి పాత్ర లేకుంటే మీరు రెగ్యులర్గా యూస్ చేసే గిన్నెలోనే కుక్ చేసుకోవచ్చు. కాకపోతే మట్టి పాత్రలో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇందులో 2 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి 45 నిమిషాలు టైం పడుతుంది. లో ఫ్లేమ్లోనే 45 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. గంటెతో కాకుండా ఇలా గట్టిగా హోల్డ్ చేసి కూర అంతా మిక్స్ అయ్యేలాగా కదపాలి. ఇలా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి చెక్ చేస్తూ కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి టేస్ట్ చూసి ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇంకో 15 నిమిషాలు కుక్ చేసుకుంటే హండీ చికెన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేయడమే. ఇలా స్లోగా కుక్ చేసిన చికెన్ జ్యూసీగా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. మసాలా గ్రేవీతో చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.